ఏమండి చిత్ర గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. యాక్టింగా? అది వాడితోనా? నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడంత నటిని కాను. ప్లీజ్, మీకంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. అదేంటో చెప్పండి మేడం. ఏంటి చెప్పేది? నీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది. ఎంతగా ప్రేమించాను అతన్ని. అన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువగా తాగావు. నోరు మూసుకొని లోపలికెళ్ళు. లోపలికి పో. ఈ భుజాలపై ఎత్తుకొని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించానమ్మా. అలాంటిది లోపంటూ వాడితో లేచిపోతావు. నేను అతన్ని ప్రేమించానన్నయ్య. చూడు చిత్ర, ప్రేమకు నేను వ్యతిరేకిని కాను. ఆ మాటకొస్తే నీ వదిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి నీ చెల్లెలతో పెళ్లి చేయనంటూ ప్రమాణం చేయించుకుంది. ఆ ఉద్దేశంతోనే నేను మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేశావు. క్రూరంగా ప్రవర్తించానమ్మా, అంతేకాని. కానీ అన్నయ్య, అమ్మా ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు. మీరు బయట వెయిట్ చేయండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు అనుకున్నట్టుగానే అంత సవ్యంగానే జరుగుతుంది. అన్నయ్య చూస్తుంటే చాలా బాధగా ఉంది. నా మనసు నిన్ను ఏ నిర్ణయం తీసుకొనివ్వడం లేదు. నేను ఒకసారి గురువుని కలిసిస్తాను. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆటో ఆటో ఆటో. ఆటో ఆటో. ఏ కాకా, బండి మీద నిలబడుకొని తీరుదాటి ఏం మధు వస్తుందిరా. వస్తావా? అరే ఓ గట్ల డైరెక్ట్ గా అయితే ఎట్లొస్తారా అమ్మాయి, నాకు అర్థమైతే లేదు. సినిమా హీరో తీరా డీసెంట్ గా అడగాలి. వస్తావా వస్తావా ఇస్తావా ఇస్తావా మనం అన్ని ఇస్తావా? వస్తావా వస్తావా రమ్మన కాడికి వస్తావా? వెళ్ళనివ్వండి. ఏమి అందరికి దావత్ రావా?
ఎందుకన్నా దావత్ స్వతంత్రం వచ్చినందుకురా ఇప్పుడేందన్నా ఎప్పుడో వచ్చిందిగా అబ్బేవో మట్టేవాచ్ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తా పోయినప్పుడు స్వాతంత్రం వస్తా అని తాత చెప్పింది అది వచ్చింది స్వతంత్రం తెచ్చింది అమ్మతోడు మస్తు ए चिकनी क्या रे घूर की देख रही है आज चलना चल उसको नाचो ना बाप ये तो फिल्म का हीरो ना हीरो बस मत कर और हीरो है मन में इलामा అమ్మాయిని వదిలేయండి బాస్. ఏ నీకేమన్నా వద్దంటే పోర్లు వచ్చి వాడతారు మాకెట్లా ఏడార్లా ఐసిస్ తీరిన ఒక్క పోరి దొరుకుతుంది అరే నీకు ఇలా షూటింగ్ ఉండొచ్చు కదా నువ్వు ఊరా అదే నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాను. अच्छा अरे शेरो जाके उसको भिजा दे रे चल अरे चल चल नडु पेट्रोल वेचेद्रा नडु चल नडु తిని మంచిగా బాడీ పెంచుర్రా అంటే వేస్తారా అన్న 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 నమస్తేనే నేను బి నీ ఫ్యాన్ అన్న అరే ఏ బాడీ మెయింటైన్ చేస్తావు అన్న సిక్స్ ప్యాక్ నువ్వు గిట్లనే ఉండాలన్న చెల్లమ్మకి నేను గిట్లా సారీ చెప్పుకుంటా ఇగో సిస్టర్ ఏదో పూరలం తెలియక తాగి లొల్లి చేసినావు నువ్వేమనుకో క్షమించాలి ఇగో అన్న చెల్లమ్మకి సారీ చెప్పేసిన నువ్వు బేఫికర్ ఉండు మీ పిక్చర్లు బి చూస్తుంటావా అన్న క్యాబోలే దేగో నమస్తే అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తుర్రా నాటకాలు నాడు చల్ చల్ ఏ ఒక నాడు హాయ్ ఐఎమ్ రిషి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి నేను వెళ్తాను. హే ట్రస్ట్ మీ నేనేం విలన్ కాదు. నో ప్రాబ్లం. రండి కమాన్. ನೀವು వెళ్ళాల్సింది ఈ పక్కనేనండి. చాలా థ్యాంక్స్. వెళ్తాను. ఇట్స్ ఓకే టేక్ కేర్. సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, తినేసి వెళ్దాం. ఓకే కార్ పార్క్ చేసి అలాగే సార్. లోపలుంటా. ఇది కొంచెం తీసుకో గురు, నొప్పులు తగ్గిపోతాయి. ఏమిరా కషాయం మాదిరి ఉండదు. ఇది తాగితే నొప్పులు తగ్గుతాయని ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ తగిలే గురు. మందు తాగి ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? కళ్ళు మూసుకొని తాగి తాగు. అప్పుడియా? ఆమా. రొంబ నల్లగా ఉందిరా. అవునవును నల్లగానే ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సారు. మీరు యా ఐ గాట్ ఇట్. ఏం బ్రదర్, హౌ ఇస్ యువర్ మ్యూజిక్ ట్రయల్స్? అరే ఆ దెబ్బలేంటి? సార్ ఒక అమ్మాయి అమ్మాయా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, అదిదాని చెప్తున్నాడు. కెరీర్ కోసం ప్రయత్నించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగ్గిన తర్వాత నన్ను ఒకసారి వచ్చి కలవండి. ఓకే? అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్.